హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పెద్ద అప్డేట్ వచ్చిందనమాట. నిజంగా చూసుకుంటే అక్కడ పనిచేసే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళలో ఒకరైతే ఆ షూటింగ్ లొకేషన్ పిక్ బయటకు వదలడం జరిగిందనమాట. ప్రజెంట్ చరణ్ గారు ఏంటంటే అఖిల్ మ్యారేజ్ ఉంది కదా, సో రీసెంట్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చరణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే జాహ్నవి కపూర్ కూడా అగైన్ హైదరాబాద్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. సో టెంపరీగా ఒక 2 days బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది షూటింగ్ అంతా కూడా. అయితే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు అనేది నిజంగా బుచ్చిబాబుకి అసలు ఆ మెంటల్ ఆడియన్స్ అప్పుడు అన్నారు. సో మూవీ ఓపెనింగ్ సెరమనీలో ఏఆర్ రెహమాన్ అదే అన్నాడు, సుకుమార్ అదే అన్నాడు, అగైన్ మన చరణ్ కూడా అదే అన్నాడు, ఈ డైరెక్టర్ ఏదైనా పడితే అది జరిగిపోవలసిందే. సో అంటే అది ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు షూటింగ్ అనుకోండి, ఈ సీన్ ఈరోజు అవ్వాలి అనుకుంటే ఇంకా అయిపోవాలి అంతే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని ఇన్సైడ్ సోర్సెస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అంటే ఒక క్రూషియల్ ఫైట్ సీక్వెన్స్ సో చాలా వరకు కూడా గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి, సో అగైన్ ఆ విలేజెస్లో జరిగే ఆ రిలేషన్స్, అలాగే దాంతోపాటు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా, కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలే భారీ రక్తపాతం కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో రంగస్థలంలో కూడా చూసాం. అదేంటంటే చిన్న డోస్ మాత్రమే. ఇప్పుడు పెద్దలో ఏంటంటే అది చాలా బీభత్సంగా ఉండిపోతుంది అనమాట. చరణ్ అన్న అలాగే ఇంకో 40 మంది ఫైటర్స్ అంటే జూనియర్ ఫైటర్స్, సో వీళ్ళందరితో పాటు ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ అయితే షూట్ చేశారంట. అది కూడా రాత్రి జరిగేది. సో జనరల్గా మూవీలో ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutes ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారంట. సో ఇదంతా ఇన్సైడ్ సోర్సెస్. మళ్ళీ ఎడిటింగ్లో ఇంకెంతైనా పెరగచ్చు తగ్గొచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఇక్కడ ఏంటంటే విషయం, చరణ్ అన్న ఫైట్ సీక్వెన్స్ అంటేనే ఇంక రెచ్చిపోయి చేస్తుంటాడు. ఇంకా ఇప్పుడు త్రిబులర్లో చూసుకున్నా అదే ఫైట్ సీక్వెన్స్ ఇంకే స్టార్ హీరో చేయగలలేదో నేను చెప్పలేను. ఎందుకంటే త్రిబులర్ కంప్లీట్గా ఒక్క డూప్ కూడా ఈ రోజు దాకా లేదు. చరణ్ అన్న స్టంట్స్ అన్నీ కూడా ఓన్గానే చేసుకున్నారు. సో ఒకవేళ మీకు కావాలంటే మళ్ళీ కింద నేను వేసుకోవచ్చు. తారక్ గారికి మాత్రం డూప్ ఉన్నారు. సో అయితే మరి చరణ్ గారికి మాత్రం ఎలాంటి డూప్ లేకుండానే కంప్లీట్గా అన్నీ చేసుకున్నారనమాట. ఇప్పటికీ కూడా వినయ విజయ రామ కానీ, మొన్న వచ్చిన గేమ్ చేంజర్ కానీ, ఇప్పుడు కానీ, సో రేపొద్దున ఇంకే సినిమా వచ్చినా మేబీ ఎక్కడైనా సరే డూప్ లేకుండా ఒక హీరో చేయగలుస్తున్నాడు అంటే చరణ్ గారి పేరు ఖచ్చితంగా లిస్ట్లో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఫైట్ సీక్వెన్స్ పెద్దలో కూడా చాలా హైలైట్ అవబోతుంది. ఇందులో దివ్యేందు శర్మ, అదే మన మున్నాభాయ్ ఉన్నాడు కదా, ఆయన, రావు రమేష్, సో ఇట్లాగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఒక ఇంపార్టెంట్ ఫైట్ సీక్వెన్సే. ఆల్మోస్ట్ సినిమాలో మనం కంపేర్ చేసుకుంటే ఒక 6 నుంచి 7 వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక మాస్ ఫిలిం కూడా. ఖచ్చితంగా ఒక నెంబర్ అయితే మనకి ఫిక్స్ అయ్యి ఉంది. అలాగే సాంగ్స్ కానీ, బీజిఎం కానీ అన్ని రకాలుగా మంచి మంచి వర్క్స్ అయితే జరుగుతున్నాయి గైస్. బయటకి ఏంటంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, తక్కువగా లీక్ అవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు అనమాట. ఒక రకంగా మంచిదనే చెప్పాలి. ఇప్పుడు మనకు తెలియకపోవడం వల్ల మనం ఏంటంటో అని ఊహించుకుంటాము ఒకసారి. ఆ రకంగా మూవీ మీద హైప్ ఇంకా పెరిగిపోద్ది. సో రేపు పొద్దున అయితే జరగబోతుంది. సినిమాకి అయితే దాని దగ్గరలో అని చెప్పను, బట్ ఎక్కువ రోజులే ఉంది, ఆల్మోస్ట్ ఒక 300 రోజులు ఉంది. బట్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు అని చాలా గట్టిగా అనిపిస్తుంది. జూలైలో అంటున్నారు, మరి చూడాలి. అది నాకు తెలిసి రూమరే. మరి మీకు ఏమైనా తెలిసి ఉంటే ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.